హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ కథలు. ఈనాటి కథ ఆ ఇద్దరు ఆడవాళ్ళు. వ్రాసిన వారు శ్రీ రుద్ర గారు, చదివి వినిపిస్తున్నది మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్తే, ఆడదంటే మగవాడికి రెండు రకాలుగా మాత్రమే కనిపిస్తుంది. ఒకటి పగలు కాయ కష్టం చేసి డబ్బులు ఇవ్వటానికి, రెండు రాత్రి సుఖాలు ఇవ్వటానికి. ఈ దేశపు దౌర్భాగ్యం ఏమిటో కానీ చచ్చో పుచ్చో ఎవడో ఒక మగవాడు అండలేకపోతే జీవితం గడవదనే అనుకుంటారు ఎక్కువ మంది ఆడవాళ్ళు. ఆ క్రమంలో ఆ ప్రేమతత్వంలో తమ వ్యక్తిత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛని కూడా వదిలేసుకొని బానిసైపోతారు. ఈ కథలో జరిగింది అదే. కానీ దుబాయ్ నాగమణి చనిపోయిందనగానే అందరూ నోరెళ్ళబెట్టారు. నాగమణి చావు కబురు తెలిసిన తర్వాతనే చాలామందికి నాగమణి గుర్తొచ్చింది. అంతవరకు బతికుందో లేదో పట్టించుకున్న వాళ్ళే లేరు. దాదాపు 25 ఏళ్ల కింద నాటి మాట. గోదావరి జిల్లాల్లో చాలామంది చెట్టు కాలిపోతుంటే ఎగిరిపోయిన పిట్టల్లా దుబాయ్ విమానాలు ఎక్కేశారు. ఊరు దాటి వెళ్ళని నాగమణి దుబాయ్కి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నాగమణిని తలుచుకొని అందరూ జాలిపడ్డారు. ఆ తల్లి దరిద్రాన్ని, కష్టాలను, దారిలేనితనాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు. నాగమణి పెద్దగా చదువుకోలేదు. మంచి వరి పంట పండే ఎకరం పొలం, 10 కాసుల బంగారం, ఓ మోటార్ బైక్ ఇచ్చి అన్నింటికీ మించి నాగమణి 100 ఏళ్ల జీవితం కలిపి సత్తయ్య చేతిలో పెట్టాడు. నాగమణి తండ్రి. నాగమణి మొగుడు ఊళ్ళో ట్రాక్టర్ల రిపేర్ షాప్ పెట్టాడు. అయితే షాపులోనే సాయంత్రం మందు పార్టీలు పెట్టేవాడు. హ్యాంగోవర్ దిగకో ఎక్కకో పొద్దువేళ షాపులోనే పేకాట పెట్టాడు. పెద్దోళ్ళు అందరూ చీట్ల పేక చుక్కలతోనే ఫ్రెండ్షిప్లు పెంచుకొని రకరకాల లావాదేవీలతో లక్షలు గడిస్తుంటారు. అదేంటో లక్ష్మీదేవికి అక్కడ రాని మొహమాటం కోసం సత్తయ్య లాంటి మధ్యతరగతి వాళ్ళు పనిచోటులో పేకాట ఆడితే వస్తుంది. లక్ష్మీదేవి కోపం వచ్చింది. ఆ ఊళ్ళో ట్రాక్టర్లు రిపేర్ చేయడానికి మరో షాపు వచ్చింది. కానీ సత్తయ్యని, వాడి బతుకుని రిపేర్ చేయడానికి ఎవ్వరూ రాలేకపోయారు. పెళ్ళాం మెడలో బంగారు నగలు కానీ, పొలం కానీ మొదట తాకెట్టెట్టేవాడు. ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక అమ్మేయాల్సి వచ్చింది. అప్పుడు మొదటే అమ్మేయాల్సింది కదా అని నాలుగు ఖర్చుకున్నాడు. ఈ దిగజారుడు, తెగనమ్ముడు కూడా త్వరగా జరగలేదు. నాగమణికి 3 పిల్లలు పుట్టేంత వరకు జరిగింది. ఓ కూతురు, 2 కొడుకులు. ఒక్క రాత్రి కాపురం చేస్తే పిల్లలు పుట్టేస్తారు. కానీ పోషించడానికి ఎన్ని వందల వేల రోజులు పనిచేయాలో లెక్క ఉండదు. సత్తయ్యకి పనిచేయటానికి పని లేదనే కన్నా ఏ పని చేయటం రాదనటం సబబు. దేవుళ్లను, గ్రహచారాలను తిట్టుకుంటూ జీవితాన్ని ఈడుస్తున్నాడు. నాగమణికి జీవితం అంటే అసహ్యం వేసింది. ఆ తర్వాత భయం వేసింది. పిల్లలతో కలిసి దేంట్లోనో దూకు చచ్చిపోదామన్నంత దిగులు కుదిపేసింది. అంతలోనే పిల్లలను తలుచుకొని ఆగింది. చచ్చేంత నొప్పితో పిల్లల్ని భూమి మీదకు తీసుకొచ్చింది. కానీ చంపేసేంత సులువు దారి తల్లి మనసుకు దొరకలేదు. బతుకుదామనుకుంది, బతికించాలనుకుంది. చదువా రాదు. కూలి పనులకి వచ్చే డబ్బులా సరిపోవు. ఆడవాళ్ళ లోదుస్తులు, ఫాల్స్ మొదలైనవి అమ్మే షాప్లో అమ్మే అమ్మాయిగా మారింది. కొడుకులు స్కూల్ తర్వాత ఇంటికి పోయి ఆడుకున్నా, రోడ్ల మీద బలాదూరు తిరిగినా పట్టించుకునేది కాదు. ఆ షాప్లో క్యాలెండర్ మీద ఆస్ట్రేలియా కంగారు జంతువు బొమ్మ ఉండేది. అది కన్న పిల్లని కరుచుకొని ఒంటికి ఉన్న సంచిలో వేసుకొని తిరుగుతున్న బొమ్మ. ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా ఆ కంగారు పట్టుకున్న పిల్ల ఖచ్చితంగా ఆడపిల్లే అనిపించేది నాగమణికి. ఆడవాళ్ళకు కూడా కన్న కూతుళ్ళని పొట్టకో వీపుకో కట్టుకునే సంచి దేవుడిచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాగమణికి. ఎందుకంటే నాగమణి కూతురు శ్రీదేవిని స్కూల్లో బస్ క్లీనర్ రా బస్సు ఎక్కిస్తా అని బస్సు ఎక్కించి ఏదో పని చేయాలని చూశాడు. సమయానికి నాగమణి వెళ్ళింది. శ్రీదేవికి గండం తప్పింది. ఆ నిరుడు దసరా రోజుల్లో నవరాత్రి పూజలు చేసే పంతులు గారు శ్రీదేవిని పిలిచి కాళ్లకు స్వయాన పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. ఇదేంటయ్యా అని నాగమణి నోరు నొక్కుకోబోతే, పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటాం కదా, దేవుళ్ళకి కులాలు ఉండవు, పిల్లలకి ఉండవు. రజస్వల కాని ఆడపిల్లలంతా అమ్మవారితో సమానమే, వాళ్ళని పూజించాలి. అదే ఈ దసరా, అదే ఈ దేశం అన్నాడాయన. నాగమణికి ఏడుపొచ్చింది. ఒరే వెధవల్లారా, పసిపిల్లలంటే దేవతలరా, వాళ్ళ మీద కోపం ఏంటి, కోరికేంటి? ఏం చేసినా నోరు మూసుకొని ఉంటారనేగా ఈ అఘాయిత్యాలు అని బస్ క్లీనర్ని చేతులు నొప్పట్టేదాకా కొట్టింది. ఆ తర్వాత నిజంగానే కంగారు జంతువుగా మారింది. శ్రీదేవిని ఒక్క క్షణం వదిలిపెట్టేది కాదు. స్కూల్ అయిపోయే టైంకి షాప్లో పర్మిషన్ తీసుకుని శ్రీదేవిని తెచ్చుకునేది.
షాప్ మూసేంత వరకు తనతో పాటే ఉంచుకునేది. పిల్లలు ఎదిగినంత సులువుగా జీతాలు పెరగవు కాబట్టి సంసారం ఈడ్చుకురావటం కష్టమైంది నాగమణికి. వయసొచ్చిన ఆడపిల్లని తనతో పాటు అదే షాపులో కూర్చోబెట్టాలంటే ఇబ్బంది పడేది. సత్తయ్య ఓ రోజు రాత్రి తప్పతాగి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు. నాగమణి గొల్లున ఏడ్చింది. సత్తయ్య చనిపోయినందుకు కాదు, అలాంటి వాడితో అన్నేళ్లు బతికానా, జీవితం ఇంత నాశనం చేసుకున్నానా అని. బొట్టు కూడా తీయబుద్ధి కాలేదు. మంగళసూత్రం, గొలుసు, నల్లబూసలు ఏనాడో అమ్మేశాడు. అలాంటి మొగుడు ఉన్నా పోయినా జీవితంలో పెద్ద తేడా రాదనుకుంది నాగమణి. కానీ చిన్న తేడా వచ్చింది. మొగుడు పోయాడనేటప్పటికీ కొంతమంది మగాళ్ళకి నాగమణి మీద జాలేసింది. రాత్రిళ్ళు టెంపరీగా కంపెనీ ఇద్దామనుకున్నారు. డొంక తిరుగుడుగా ప్రపోజలు పెట్టారు. తనేమవుతానో అని భయం వేసింది. అప్పుడు దొరికిన దారే దుబాయ్. చాలామంది దుబాయ్ వెళ్ళి పని పాట చేసుకుంటూ బతుకుతూ ఉండటం, సంపాదించిన డబ్బులు ఊరికి పంపిస్తూ ఉండటం, దాంతో అప్పులు తీర్చుకోవటం, ఆస్తులు కొనుక్కోవటం అంతా దేవుడిస్తున్న అందమైన కలలా అనిపించింది. తను పనిచేస్తున్న షాప్ ఓనర్ని అప్పు అడిగి కూతురుతో పాటు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసింది నాగమణి. కబుర్లు చెప్పుకోవడానికి భాష అవసరం కానీ పనిచేయటానికి భాష అవసరం లేదని అర్థమైంది నాగమణికి కొద్ది రోజుల్లోనే. చచ్చేంత చాకిరీ, కానీ బతికించేంత డబ్బు. ఓ షేక్ ఇంట్లో పనిచేసేది. అతగాడి 5-6 పెళ్ళాలు, పిల్లలు వాళ్ళకు వండి వడ్డించి ఇంటి పని చేస్తూనే 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఊళ్ళో కొడుకులిద్దరు చదువుకున్నారు. ఒకడు ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. మరొకడు ఉన్న ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇల్లు కొంది. ఇక కూతురు శ్రీదేవికి పెళ్లి చేయాలనుకుంది. కూతురుతో కలిసి ఊరొచ్చింది. సంబంధాలు వెతికింది. ఫారెన్ రిటర్న్ సంబంధాలంటే ఎగబడతారు. కానీ దుబాయ్ రిటర్న్ అంటే కొంతమంది తటపటాయించారు. ఇంకొంతమంది ఎక్కువ ఆశపడ్డారు. కిషోర్ బాబు శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ ₹1 కోటి కట్నం అడిగాడు. అంత ఇచ్చుకోలేను, 10-25 ఇస్తానంది నాగమణి. వాయిదాల పద్ధతి మీద ఇచ్చినా అడ్జస్ట్ అవుతా అన్నాడు కిషోర్ బాబు. చివరికి ₹40 లక్షల కట్నం, 25 కాసుల బంగారం ఇచ్చింది. అది బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి కాదు, కట్టిన ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఇచ్చింది. అయినప్పటికీ కిషోర్ బాబు సనుగుతూనే ఉన్నాడు. పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, తను ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకుంది నాగమణి. బేతాళుడు చెట్టెక్కినట్టు అప్పులు మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నాయి. శ్రీదేవి పెళ్ళి 16 రోజుల పండుగ పూర్తి కాకుండానే మళ్ళీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది నాగమణి. పుట్టిన తర్వాత ఎన్నడూ వదలని కూతుర్ని వదలాల్సి వెళ్తున్నందుకు బాధపడింది. తప్పదు, సంసారం అనేది చిన్న బాధ్యత ఏమీ కాదు. అది ఆడపిల్ల తల్లికి. ఇక్కడ శ్రీదేవి పరిస్థితి అదే. పెళ్ళైన సంతోషం కన్నా తల్లిని వదిలిన బాధ ఎక్కువ. దానికి తోడు తన పెళ్ళి అప్పు తీర్చుకోవడం కోసం తల్లి మళ్ళీ పనిలోకి వెళ్ళటం ఇంకా బాధ కలిగించింది. అయినా పెళ్ళి వచ్చిన డబ్బు కన్నా రాని కట్నం బ్యాలెన్సే కిషోర్ బాబుని ఎక్కువ డిస్టర్బ్ చేసింది. నాగమణి ప్రతి నెల సంపాదనలో కొంత డబ్బు ఇంటి మీద అప్పు తీర్చడానికి, ఇంకొంత డబ్బు కిషోర్ బాబు కట్నం బాకీ తీర్చడానికి పంపిస్తూ ఉండేది. ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజునే శ్రీదేవిని వాళ్ళమ్మతో మాట్లాడనిచ్చేవాడు. మిగిలిన రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా తను ఆఫీస్లో ఉన్నానని, ఇంటికెళ్ళాక ఫోన్ చేయిస్తానని అబద్ధం చెప్పేవాడు. నెలలో ఆ ఒక్కరోజు కోసం తల్లి కూతుళ్ళు ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు. మాటలని కన్నీళ్లు మింగేస్తూ ఉండేవి. అయితే అనుకోకుండా ఒకానొక రోజున దుబాయ్లో రోడ్డు దాటుతున్న నాగమణిని ఓ కారు వచ్చి గుద్దేసింది. అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయింది నాగమణి. ఆ మాట విని శ్రీదేవి కన్నా ఎక్కువ గొల్లుమని ఏడ్చాడు కిషోర్ బాబు. కట్నం డబ్బులు ఎవరిస్తారని గొడవ చేశాడు. బామ్మర్దులని నిలదీశాడు. తల్లి చివరి చూపు అయినా దక్కుతుందేమోనని ఆశపడింది శ్రీదేవి. కానీ శ్రీదేవి అన్నలిద్దరూ ఏవో గుసగుసలాడుకొని శవాన్ని తీసుకురావడం ఎక్కువ ఖర్చు అని తామే అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వస్తామని దుబాయ్ వెళ్ళారు. తను కూడా వస్తానంది శ్రీదేవి. ఫ్లైట్ టికెట్ డబ్బులు భరించడానికి ఆమె అన్నలు ఇష్టపడలేదు. ఆమె భర్త కిషోర్ బాబు ససేమిరా కాదన్నాడు. అమ్మని చూడాలని, గట్టిగా పట్టుకొని ఏడవాలని అనిపించింది శ్రీదేవికి. కానీ అది చాలా ఖరీదైన కోరికై కూర్చుంది. యాక్సిడెంట్లో చనిపోయినందుకు నాగమణి ప్రాణానికి ₹25 లక్షల నష్టపరిహారం లెక్కగట్టారు. వారసులు శ్రీదేవి అన్నలు ఇద్దరూ క్లెయిమ్ చేసుకున్నారు. శ్రీదేవి ఊసే తలెత్తలేదు. శ్రీదేవి అన్నలు ఎంత దాచినా ఈ సంగతి కిషోర్ బాబు తెలిసేసింది. అక్కడి నుంచి రచ్చ మొదలైంది. అతను అనరాని మాటలన్నాడు. నా కట్నం బాకీ తీర్చకుండా చచ్చిందన్నాడు. కూతుర్ని, అల్లుడిని అన్యాయం చేసిందన్నాడు కిషోర్ బాబు. ఆ కోపంలో శ్రీదేవి చేతకు తన్నాడు.
చిన్నప్పటి నుంచి కంగారులా తనని కూడా తిప్పిన తల్లి చచ్చేటప్పుడు తనని కూడా ఎందుకు తీసుకెళ్ళలేదా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శ్రీదేవి. అన్నలని అడిగితే పెళ్ళయ్యాక తల్లి చావు డబ్బులో వాటా ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఆ డబ్బుల్లో వాటా తీసుకొని రాకపోతే ఇంటి గడప తొక్కదన్నాడు కిషోర్ బాబు. శ్రీదేవికి దారి తోచలేదు. ప్రతిరోజు అయిన దానికి కాని దానికి కొడుతూనే ఉన్నాడు. బాధ భరించలేకపోతుంది. అర్థం కాని కసి వస్తుంది. హఠాత్తుగా ఇంట్లో నుంచి ఒకరోజు మాయమైంది శ్రీదేవి. మొదట అలిగి అన్నల దగ్గరికి వచ్చి వెళ్ళిందేమో అనుకున్నాడు కిషోర్ బాబు. తర్వాత చచ్చిపోయిందేమో అని భయపడ్డాడు. 3-4 రోజులు గడిచినా దరిదాపుల్లో శవం దొరకపోయేటప్పటికీ భయం తగ్గింది. కానీ ఎవరితో అయినా లేచిపోయిందేమోనని అనుమానం కుదురుగా ఉండనివ్వటం లేదు. చివరికి శ్రీదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని నిర్ఘాంతపోయాడు కిషోర్ బాబు. అది శ్రీదేవి ఫోన్ చేశాకే. దుబాయ్ నుంచి ఫోన్ చేసింది. ఒరే వెధవా, నేను మళ్ళీ దుబాయ్ వచ్చేసా. ఇక్కడ పనిలో చేరుతున్నాను. నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, అది ఎలాగైనా పట్టుకొచ్చే డబ్బు. ఏదో ఒక రోజు నాకు యాక్సిడెంట్ అవుతుంది, నేను చస్తా. ఆ డబ్బులన్నీ నీకే. ఏ కారు గుద్దకపోతే నేనే వెళ్ళి ఆ కారు కింద పడతా. బాధపడకు, త్వరలోనే చస్తా అని ఫోన్ పెట్టింది శ్రీదేవి. రోడ్డు మీదకు వచ్చి చూస్తే ఎన్నెన్నో వాహనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఒక్క క్షణం దాని కింద పడి చచ్చిపోదామన్నంత ఉద్వేగం కలిగింది. కానీ రోడ్డు మీద అమ్మ రక్తం ఆ ఎండలో ఏరులై పారుతున్నట్లుగా అనిపించింది. కన్న తండ్రి బాధ్యత రాహిత్యం నుంచి, స్కూల్ బస్ క్లీనర్ అఘాయిత్యాల నుంచి, కామపు వేటల నుంచి కంగారులో బదువు పట్టుకొచ్చిన అమ్మ తన నుంచి కోరుకునేది ఇదేనా? తను చచ్చి కిషోర్ బాబుకి డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఎలాగూ దూరం వచ్చింది, పని దొరికింది. ఆ ఎడారి దేశంలో ప్రేమ దొరకపోవచ్చు, కానీ అమ్మ జ్ఞాపకాలు తోడు ఉంటాయి. ఎంతకాలం గడుస్తుందో గడవని అనుకుంది. ఇదేనండి కథ. కథ ఎలా ఉంది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.